ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఢిల్లీలోని ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నాయకులు చేసిన అల్లర్లకు నిరసనగా గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ డాక్టర్ ఏఎస్ రావు నగర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేతృత్వంలో పిస్తా హౌస్ నుండి రాధికా చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంటులో చర్చలు జరపడం చేతకాక ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ అరాచకం సృష్టిస్తోందని, శాంతియుత నిరసన తెలిపే బీజేపీ నాయకులను అరెస్టు చేయడం శోచనీయమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అంబాటి వెంకటాచలం జిల్లా కార్యదర్శి జీవీఎన్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షురాలు తుమ్మల సంధ్యారెడ్డి, కాప్రా డివిజన్ అధ్యక్షుడు శాంతికుమార్, చెర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు చెల్లా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అట్లా ఇక్కడ చూసినట్టు అన్నదమ్ములందరికీ, సీనియర్ నాయకులకి, పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రభాకర్ గారు ఒక 2 నిమిషాలు దిశబొమ్మలు ఏదైనా కూడా ఒక వైపున కొన్ని లక్షల యువకుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నీట్ పరీక్ష ఫలితాలు వెల్లడి చేసినటువంటి చరిత్ర ఒక నరేంద్ర మోడీ గారికి దక్కింది. కానీ కొత్తగా ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు, ఈ మధ్య కాలంలో కొత్తగా అక్కడెక్కడ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తులు మరి దీన్ని రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచనతో విద్యార్థులు పాల్గొన్నటువంటి ధర్నాలో మరి కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలో, ఇతర రాజకీయ పార్టీలో కేవలం నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించాలి, మరి వారిని అవమానపరచాలన్నట్టుగా వ్యవహారం చేస్తున్నటువంటి దానిపైనే ఈరోజు దేశమంతా కూడా గళమెత్తింది. అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అవకాశవాద సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమైనా విద్యార్థుల యొక్క భవిష్యత్తు విషయంలో రాజకీయం చేస్తే మరి సహించలేదని హెచ్చరించడం కొరకే ఈరోజు ఇక్కడ ఆ రాహుల్ గాంధీ, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేశామని చెప్పని పేర్కొంటూ దీంట్లో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై.